శ్రీ రామకృష్ణానందుల వారి యొక్క ప్రసంగం ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ప్రసంగ కార్యక్రమానికి ఇంత ఆలస్యం చేసినందుకు సభలో ఉన్న వాళ్ళందరూ మరొక్కసారి మీ ఆత్మీయ భావంతో ప్రశాంతం వహించి రామకృష్ణానందుల వారికి ప్రస్తుతం ధారావాహికగా ఈ మైక్ అందజేస్తున్నాం. ఇహన వారు వారి విశ్వరూప విజృంభణ శివతాండవాన్ని మన ఎదురుగా ప్రదర్శిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీస్వామి యోగానందాఖ్యం సరస్వతీ యుక్తాహ్వయం దైవాంశోపేత సద్రూపం మద్గురుం ప్రణమామ్యహం. ఏ వాణి వేద శాస్త్రేతిహాస మహాబ్ధి మందారవల్లియై కందలించే, ఏ వాణి వాల్మీకి హిమగిరీంద్రము నుండి గంగా ప్రవాహమై పొంగి పొరలే, ఏ వాణి వ్యాస మునీశాన కల ఘన ఘన వర్షధారయై ఘనతికెక్కే, ఏ వాణి కాళిదాసెందు బింబము నుండి నిండారు పండు వెన్నెలలు కురిసే, అయ్యమరవాణి హంస వాహనుని రాణి విశ్వ కళ్యాణి వీణా ప్రవీణ పహాని, తీయనగు తిరుగువానితో వియ్యమంది నాగు వాక్కుల నటనం వనొచ్చుగాక. కరుణశ్రీ గారికి నమస్కారం. ఒక పద్యాన్ని అందించారు లోకానికి. చూడండి, నల్లని స్వామి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ స్వామి నల్లగా ఉంటారని సీతారామ ఇతింద వారు చెబితే ఎంత నల్లగా ఉంటారని ఒక భక్తుడు అడిగారట. నువ్వు నల్ల అన్నావు కదా, లావత్తు ఎంత బాగా వచ్చితే అంత నల్లగా ఉంటారు. ఎందుకని నలుపుందంటే మన అహంకారాన్ని నలపడం కోసం నలుపు రంగు పొందుకున్న కృష్ణస్వామి ఇక్కడ ఉన్నాడు. అందుకే స్వామికి నమస్కారం. ముందుగా గ్రీష్మతాపానికి గురైన నేల ఎదురు చూస్తుంది మేఘం వర్షిస్తే బాగుందని. ఆత్మీయ ఆహ్వాన ప్రసంగంతో ఈ సభను రంజితం చేసినటువంటి, సభను పరిచయం చేసినటువంటి ఆత్మీయ మిత్రుడు శ్రీమాన్ వత్సవాయి మురళీవర్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియదు. అక్షరములో ఉన్న రమ్యత, అక్షరంలో ఉన్న కాంతి, ఆత్మీయ హృదయం కలిగిన వ్యక్తి ఎవరంటే శంభుని యొక్క జటాజూటంలో నుంచి నిర్ముక్త అభంగజంగా ప్రవాహంలాగా సభాధ్యక్షత వహించి తన అక్షులతో, తన అక్షరాలతో, తన పలుకులతో మొత్తం మన హృదయాన్ని చల్లబరిచి ఒక అనుభూతిని మొలకెట్టింపజేసినటువంటి శ్రీయుతులు శివశ్రీ గౌరీశంకర శాస్త్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక ఎవరి దగ్గరైనా మనం ఏదైనా రుణం తీసుకుంటే నీ అప్పుని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తామని అంటారు. కానీ ఈ భీమిలి వైభవం అన్న గ్రంథాన్ని ఎక్కడ పెట్టడం జరిగిందంటే మల్లికల్లో పెట్టడం జరిగింది, మల్లికార్జున గారి చేతిలో. ఎందుకంటే వారిది ప్రేమ హృదయము, ఇది సాయి సదనం. అందుకు ఇక్కడ ఆవిష్కరింపబడ్డం కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి నిర్ణయం. మన శ్రీమాన్ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు, ఆయన ఉపాధ్యాయులుగా చాలా మందికి తెలుసు, జర్నలిస్టుగా అంటే ఒక ప్రముఖమైన పత్రికలో విలేకరిగా చాలా మందికి తెలుసు. ఆయన భీమిలి కథలు రాశారు. ఆయన అల్లూరు సీతారామరాజు గురించి రాసినటువంటి వ్యాసాన్ని నేను చదివాను, చాలా ఉప్పొంగిపోయాను. ఆయన అద్భుతమైనటువంటి కవి. అంటే అక్షర రమ్యత ఉంటుంది, దానితో పాటు అక్షరాలలో మానవ జీవితాన్ని నిక్షిప్తం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కవి ఆయన. అందుకు ఆయన రిపోర్టర్గా చాలా మందికి తెలుసు, కానీ కవిగా చాలా మందికి తెలియదు. చెవి చూసిన వారికి కవి యొక్క హృదయం తెలియబడుతుంది. అలాంటి కవి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క పిల్లవాడి మాట నెరవేర్చడం కోసం అవతరించినటువంటి మహోన్నత అవతారం నారసింహ అవతారం. అందరికీ తెలిసి ఇందుగల నందు లేదని సందేహం వరదన్న పద్యం. కానీ ఎక్కడున్నారు కానీ శ్రీహరి అని అంటే అంతటా ఉన్నారు నాన్న అనేటప్పుడు నరసింహస్వామికి బెంగపట్టుకుందట. ఎందుకంటే ఈ హిరణ్యకశిపుడు ఉన్నాడు రాక్షసుడు, ఏ వైపు వేలు చూపిస్తాడో తెలియదు. ఈ గోటిలో ఉన్నాడు రా, నీ గోటి అంటే గోటిలో నుంచి కూడా వ్యక్తం అవడానికి నరసింహస్వామి సిద్ధంగా ఉన్నాడట. ఈ తల వెంట్రుకలో ఉన్నాడంటే తల వెంట్రుకలో నుంచి కూడా సముద్భవించడానికి సిద్ధంగా ఉన్నాడట. భూమండలీకృత పుణ్యావతారమైనటువంటి ఆ పరంధాముడనే అవతారాలు దాల్చిన వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,
చిన్న నీటి బిందువులో, ఇసుక రేణువులో, మట్టి కణంలో కణకణమన కొనమయ్యి స్వామి నిండి నరసింహ రూపంలో ఉన్నాడంట. ఆత్మరూపంగా అంతకున్నాడు వ్యాపకుడైనటువంటి కేవలం. కానీ నరసింహ రూపంలో జ్యోతిలో ఉన్న మట్టి రేణువు రూపంలో కూడా సిద్ధపడ్డాడు. నరసింహకు ఎన్ని రూపాలంటే 32 కావాలన్నారు మన స్వామివారు, సింగాచార్య స్వామి గారు. 32 కాదట. సంవత్సరం సృష్టి మొత్తం నిండి ఉండి ప్రతిదీ తానే నరసింహ రూపంలో ఉన్నాడు. ఆత్మరూపంగా ఉండడం కాదు, నరసింహ రూపంలో ఉన్నాడట స్వామి. వాళ్ళ నాన్నగారు భుజాన్ని ఎడవేసుకుని ఈ స్తంభంలో ఉన్నాడన్నాడంటే, అమ్మయ్య మంచి పని చేశాడు. స్తంభంలో నుంచి వచ్చాడు ఆయన. 32 నరసింహాలుగా వస్తే ఉగ్ర నరసింహస్వామిగా ఉన్న స్వామి ఇక్కడ సౌమ్య నరసింహుడిగా అవతరించడం జరిగింది. ఈ స్వామికి వందనం. అలాంటి స్వామికి వంశపారంపర్యంగా సేవ చేస్తూ కైంకర్యం చేస్తూ వైఖానస పీఠాధిపతిగా ఉంటూ స్వామికి ఎలా కైంకర్యం చేయాలో ధర్మాన్ని ఎరిగి ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక యోధుడు, ఒక విశిష్టమైన వశిష్ఠ మహర్షిలాగా మన ముందు కూర్చున్నారు శంకరాచార్యులు వారు. అది ఒక్క మాటలో చెప్పండి, ఆయన మనసు బంగారం, ఈ భీమిని పతనానికి సింగారం అని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైత్రేయులు వారు భాగ్యనగరం నుంచి మన రాజ్యంగా భీమిని వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. యోగి అంటే ఎలా ఉంటాడు? ప్రత్యేగాత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడకు శ్రీరామునకును సహజ సమర సైక్యానుసంధాను శరణయొద్ది అది యోగంకు సదుపాయం ఆంజనేయ అని సీతమ్మ చెబుతుంది. ఆంజనేయ రాముడంటే కేవలంగా కోదండాన్ని పట్టుకున్న వాడే కాదు, కుండలేక విశాలాక్షరే కాదు, విశాలమైన హృదయం కలిగిన వాడే కాదు, ఆత్మశుద్ధియు మరియు ఆచార శుద్ధియు కార్యశుద్ధియు 3 కలిగినవాడు. అదే రాముడు అనుకుంటున్నావా? ఆయన ప్రత్యేగాత్మ నీ దేహము లోపల ఉండి నీ సమస్త ఇంద్రియాలను ప్రచోదనం చేస్తూ లోపల అవిభాజ్యమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్నటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపము రాముడు అంటేనే సహజ సమరస ఐక్యానుసంధాను శరణయుద్ధి. యోగం ఎప్పుడంటే సహజంగా ఉండాలి, సమరసం ఉండాలి. అంటే మన రసంతో మనకి రసాలన్నీ తెలుసు కానీ సమరసం తెలియదు. మనకి రసాలన్నీ తెలుసు, రుచులన్నీ తెలుసు కదా, కానీ సమరసం మనకి తెలియదు. కానీ యోగికి సమరసం ఉంటుంది, సమత్వం ఉంటుంది. పొగడ్త కాదు, సత్యమే మాట్లాడాలి. ఇక్కడ వెంకటరమణ గురించి ఉన్నారు, మాట్లాడారు. వారి మధ్యన క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు, అందుకే లైటింగ్ పడుతుందని ఇక్కడ కూర్చున్నారు వారు. ఈ కారణం గురువు అంటే బరువుగా ఉన్నాడు, బరువులు దించేవాడు గురువు కానీ బరువు అయ్యేవాడు గురువు కాదు. దానికి సాక్ష్యం వాడు. యోగాతో పాటు యోగిగా మారగలిగినటువంటి అద్వైత రసామృతాన్ని, అద్వైత రసానందాబ్ది అందించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి అలాంటి సామాన్యంగా సహజ సమరసం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ వెంకటరమణ గురువు గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు రావడం ఆశీర్వచనం. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అనేక ప్రాంతానికి తెచ్చారు. వారు వచ్చి ఈ పుస్తకావిష్కరణకు రావడం ఆశీపూర్వకంగా నేను భావిస్తూ వారి పాదపద్మములకు యోగాది ఉండను. వీరు అన్నారు, నేను రాజకీయం గురించి మాట్లాడతానని మిగతా తెలియదంటారు. ఈయన రాజకీయాలకు రాకముందే రాజేవలోచన ఆయన కృష్ణుడిని పట్టుకున్నాడు. ఎందుకంటే అది కృష్ణరాయుపేట, వాడు కృష్ణరాజుపేట. వారు గురు సాంప్రదాయంలో గురువు పాదాలు పెట్టిన వ్యక్తిగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాయకుడైనా ప్రజల్లో కూర్చోవడం అనేది నేను వీరిని చూశాను. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సంస్కారానికి నమస్కారాలు. రామకృష్ణులకైత చూడగ రమ్యమై కనిపించుగా, కోమలమ్ముగ గానమందగా, కోమలమ్ముగ గీతి పాడగా, కోకిలై కనిపించుగా, కోమలమ్ముగ గీతి పాడగ, కోకిలల్ కనిపించుగా, భీమిలీపుర వైభవం ఇది, భీమిలీపుర వైభవం ఇది, ప్రీతితో పఠించుమా. భీమిలీపుర వైభవం ఇది, ప్రీతితో పఠించుమా. వారి కవిత్వ తత్వాన్ని, వారి యొక్క వాక్కు మహత్వాన్ని చూశాక ఇప్పటికిప్పుడు నా మనస్సుకి ఆ భగవంతుడు ప్రసరింపజేసినటువంటి ఆధ్యాత్మిక సాహిత్య భావంతో ఈ పద్యాన్ని ఇక్కడ చెప్పాను. మీ అందరూ కూడా కావ్యాన్ని పఠించవలసింది తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం జ్ఞాపికల సమర్పణ.